సింగరేణి గనులపై రెస్ట్ హాల్స్, సేఫ్టీ లాకర్లు, ఇతర కనీస సౌకర్యాలపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. అర్జీవన్ ఏరియా 11 ఇంక్లైన్ కార్మికుల కనీస సౌకర్యాలు ఇలా ఉన్నాయని, గనిపై ఉన్న రెస్ట్ షెడ్లు, భోజనం చేస్తున్న ప్రదేశాలను కార్మికులతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మంగళవారం పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, మాకు కనీసం వస్తువులు భద్రపరచుకోవడానికి లాకర్స్ లేవని, ఇలా చెక్క పెట్టెలలో వస్తువులను దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఉన్న పాత రేకుల షెడ్లు కూడా వర్షం వస్తే ఊరుస్తున్న పరిస్థితి ఉందని, బట్టలు ఆరేసుకోవడానికి ఫ్యాన్ సౌకర్యం సరిగా లేదని, ఉదయం భోజనం చేస్తున్నప్పుడు కోతుల బెదిరింపులతో ఆందోళన చెందవలసిన పరిస్థితి ఉందని, కుక్కలు, కోతులు, పాములు మాతో పాటే సహజీవనం కొనసాగిస్తున్న పరిస్థితులలో భయాందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు యాజమాన్యానికి చెప్పుకున్నా కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని తెలిపారు. అనంతరం తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం ఉత్పత్తిపైనే కాదు, కార్మికుల కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ఉందని, తక్షణమే కార్మికులు ఆవేదనతో వ్యక్తం చేస్తున్న ప్రకారం చెక్క పెట్టెల స్థానంలో సేఫ్టీ లాకర్స్ ఏర్పాటు చేయాలని, ఇప్పుడున్న ఈ రేకుల షెడ్లను రిపేర్లు చేయించి కార్మికులకు సౌకర్యంగా ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. కోతులు, కుక్కలు, పాముల బారి నుండి కాపాడాలని, తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని యాజమాన్యాన్ని కోరారు. గుర్తింపు సంఘం మార్చిలో జరిగిన స్ట్రక్చరల్ సమావేశంలో యాజమాన్యాన్ని ఒప్పించామని, గొప్పలు చెప్పి నేడు ఆ ఒప్పుకున్న విషయాన్ని ఎందుకు అమలు చేయించలేకపోతున్నారో కార్మికులకు చెప్పలేక ముఖం చాటేస్తున్న తీరును కార్మికులు గమనించాలని, రక్షణ విషయంలో నిర్లక్ష్యం వద్దని, బాటా బూట్లు ఇప్పిస్తామని పలు సమావేశంలో చెప్పిన గుర్తింపు సంఘం యాజమాన్యం నాణ్యత లేని బూట్లు ఇస్తుంటే నోరు మెదపడం లేదని విమర్శించారు. కోల్ ఇండియాలో జరిగిన ఒప్పందం ప్రకారం కార్మికులకు నాణ్యత గల డ్రెస్కై 12,500 రూపాయలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో కార్మికుల సమస్యలకై కార్మికులతో పలు ఆందోళన పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. సింగరేణిలో అన్ని బాయిలు తిరుగుతున్నట్టే సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఇప్పటికే నివాస ప్రాంతాలన్నీ చుట్టుముట్టి అక్కడ ఉన్న సమస్యలన్నీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి, అది రోడ్లు కావచ్చు, కంపెనీకి సంబంధించిన క్వార్టర్లు కావచ్చు, మంచిల విషయం కావచ్చు, కరెంటు విషయం కావచ్చు, మోరీల విషయం కావచ్చు, ఇవాళ అన్ని దృష్టికి తీసుకొచ్చినాం. హాస్పిటల్ సంబంధించిన స్కూళ్ళ విషయం కూడా ఇవాళ యాజమాన్యం కొన్ని చేస్తోంది. చేయడం కోసం మనం ఇంకా రిజల్ట్స్ కట్టి మిగతా పనులు కూడా చేయించడం కోసం సిఐటి ఖచ్చితంగా సన్నద్ధమై ఉంది. అదే సందర్భంలో మైండ్లో ఉండే సమస్యలే కాకుండా ఇవాళ కార్మికులకు ఏవైతే కేటాయించిన షెడ్లు ఉన్నాయో, కనీసం రెస్ట్ షెడ్లు కానీ, క్యాంటీన్ సంబంధించిన సదుపాయాలు కానీ, మైండ్ నుంచి వచ్చిన తర్వాత డ్రెస్ మార్చుకోవడానికి ఉన్న షెడ్లలో కనీసం పరికరాలు పెట్టుకోవడానికి ఏమీ లేవు. ఇది ఎప్పుడో 20-30 సంవత్సరాల కింద ఉన్నట్టు ఇప్పుడు సిచ్యువేషన్ నడవదు. ఈ సింగరేణిలో చాలామంది కొత్త పిల్లలు వచ్చిండ్రు. ఒక్కొక్కరు ఫోన్లు ఉన్నాయి, 50,000 లక్షల రూపాయల ఫోన్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, వాళ్ళకు తాళం చేయి ఉంటుంది. మరి ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి? హెల్మెట్ లేకపోతేనేమో పోలీసులు పట్టుకుంటారు, హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవాలి? డ్రెస్ చేసుకుంటే డ్రెస్ ఎక్కడ పెట్టుకోవాలి? బూట్లు ఎక్కడ పెట్టుకోవాలి? ఆఖరి ఇంటికాంచి టిఫిన్ బాక్స్ తీసుకొస్తే టిఫిన్ బాక్స్ పెట్టడానికి ఎక్కడ పెట్టుకోవాలి? అందుకే యాజమాన్యాన్ని చూపుగా ప్రశ్నిస్తున్నాం. ఇది కార్మికుల డిమాండ్. దాదాపు 10 సంవత్సరాల కాంచెల్లి ప్రతి మైన్ మీద ర్యాక్లు ఏర్పాటు చేయమని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తాను. అక్కడక్కడ యాజమాన్యం కొన్ని పెట్టినా ఇలా లెవెనింగ్ లాంటి పెద్ద మైన్లో ఇలా అస్తవ్యస్తంగా ఉంది వ్యవస్థ అంతా. చెట్లన్నీ నీళ్లు ఉంటాయి, కనీసం కార్మికులకు ఫ్యాన్లు లేవు. ఫ్యాన్లు ఉన్న కాడ కార్మికులు ఉండే సిచ్యువేషన్ లేదు. ఎవరికి వాళ్ళు పెట్టెలు తయారు చేసుకున్నారు. కార్మికులతోటే ఇవాళ కోతులు నివాసం ఉంటున్నాయి, కుక్కలు నివాసం ఉంటున్నాయి, మీద నుంచి నీళ్లు పడుతున్నాయి. ప్రధానంగా వర్షాకాలంలో పాములన్నీ కూడా రూములలో ఉంటాయి. మరి ఇంత అధ్వానమైన పద్ధతితో సింగరేణి కార్మికులు ఎందుకు ఉండాలని యాజమాన్యాన్ని సిఐటి ప్రశ్నిస్తుంది. దయచేసి జనరల్ మేనేజర్ గారు, సేఫ్టీ జిఎం గారు మొత్తం మీ సింగరేణిలో ఫస్ట్ 11 క్లాస్ కార్మికులు ఎక్కడైతే డ్రెస్సులు మార్చుకునే షెడ్లు ఉన్నాయో ఒకసారి తిరిగి చూడమని చెప్పుకోవడం. ఈ కార్యక్రమంలో సిఐటియు అర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆడపల్లి రాజమౌళి, మెండి శ్రీనివాస్, బొగ్గరం శ్రీనివాసరావు, పీట్ కార్యదర్శి జంగపల్లి మల్లేష్, మునుకుంట్ల రామన్న, సిహెచ్ దేవేందర్, మహేందర్, లక్ష్మణరావు కార్మికులు పాల్గొన్నారు.